హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజైతే ఇక మార్కెట్ నుంచి నేనైతే చిట్టి వంకాయలు, పచ్చిమిర్చి, చిన్న టమాటాలు, పెద్ద టమాటాలు, చిన్న సొరకాయ తీసుకొచ్చానండి. చాలా బాగుంది సొరకాయ అయితే. చిన్నగా చిట్టి వంకాయలండి ఇవి. పచ్చే వంకాయలు, చిట్టి వంకాయ చిన్నగా చాలా బాగున్నాయండి చూస్తుంటే. అందుకనేసేసి తీసుకొచ్చాను. వీటిని పచ్చడి చేద్దాం అనిపించింది. ఇక కొన్ని చిన్న టమాటాలు ఉన్నాయి, ఇంకా పచ్చిమిర్చి 3 కలిసి పచ్చడి చేద్దాంలే అని తీసుకొచ్చాను. మార్కెట్కి ఎప్పుడన్నా వెళ్తే ఒక 2 రోజులకి కంటే ఎక్కువ తేనండి. ఒక 2 రోజుల వరకే తెస్తాను. ఎక్కువ రోజులు తెస్తే బాగోవని చెప్పి వారానికి ఒకసారి వెళ్తానులే, కానీ పద్దాలు వెళ్తూనే ఉంటాను మార్కెట్కి. 2 రోజులకు ఒక రోజు వెళ్ళినా కానీ నేనైతే తేను 2 రోజులకే తెస్తాను. ఎందుకంటే నిల్వ ఉంచితే ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా మంచిది కాదని చెప్పి, ఫ్రెష్ కాయలు ఆల్రెడీ దొరుకుతూనే ఉన్నాయి, మరి అదే రూట్ నుంచి వస్తూ ఉంటాం కాబట్టి అందుకనే నేనైతే ఇక డైలీ ఏం తేను, 2 రోజులకి సరిపడి తీసుకొస్తాను. మొత్తానికైతే ఇక కోసానండి. చిట్టి వంకాయలను కోసాను, 4 టమాటాలు, ఇక పచ్చిమిర్చి ఆల్రెడీ వేయించాను, కొన్ని పల్లీలు వేసానండి. అంతేకాకుండా ఇక చిట్టి చిట్టి టమాటాలు కోసి ఇక కొంచెం ఉప్పు వేసి అట్లా ఉంచాను. ఎందుకంటే కలర్ అయితే చేంజ్ అవుతాయి కదా అని అట్లా ఉంచాను. ఇంకా వాటిని అయితే వేయించి పక్కన పెట్టుకున్నాను. ఇక వీటిని కూడా వేయించానండి, ముక్కలు కోసి మొత్తం వేయించాను. కొంచెం చింతపండు వేసి నేనైతే రోట్లోనే నూరుతున్నానండి వీటినైతే. ఇక రోట్లో కొంచెం జీలకర్ర వేసి, కొంచెం చింతపండు వేసి, ఉప్పు వేసి, కొంచెం ఒక 2-3 రెబ్బలు ఎల్లిపాయ వేసి రోట్లో అయితే నూరానండి. చట్నీ అయితే మామూలుగా లేదు, చాలా బాగుంది వేడి వేడి అన్నంలోకి, కానీ రోటీలోకి కూడా చాలా బాగుంటుంది.